సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై సోషల్ మీడియా ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముసుగు వీడింది, నిజం తేటతెల్లమైందని విమర్శించారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి అప్పగిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎంగా రేవంత్ను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు బూడిద మిగిలిందని అన్నారు. బనకచెర్ల అంశం చర్చే రాలేదని బుకాయించి గురుదక్షిణగా గోదావరి జలాల్ని అప్పగించడం కోసమా రేవంత్ సీఎం పీఠం ఎక్కిందని ప్రశ్నించారు. కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారెవరో ఈ రోజుతో తేలిపోయిందని అన్నారు కేటీఆర్. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా అని నిలదీశారు. 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు ఇంకెందుకని ప్రశ్నించారు. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పగించినా మరో పోరాటం చూస్తారని కేటీఆర్ హెచ్చరించారు.